హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇవాళ వీడియో ఏంటంటే మేము గణేష్ చతుర్థి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, అలాగే నేను గణేష్ ఐడోల్ చేశాను కదా పిండితో. సో దాన్ని నేను ఏం చేశాను అండ్ 3 days ఆర్ 4 days తర్వాత ఆ పిండి గణేశుడు ఎలా ఉంటాడో అన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ షార్ట్స్లో చాలామంది క్వశ్చన్స్ అడిగారనమాట. సో పిండి గణేశాన్ని మీరు ఏం చేస్తారు, సో అది ఎలా ఉంటుంది, 3 daysకి ఉంటుందా, 5 daysకి ఉంటుందా అనేసి చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో నేను ఆన్సర్ అయితే ఇస్తానన్నమాట. ఇక ముందు రోజు ఏంటంటే గణేష్ చతుర్థికి మేము అలా వాల్మార్ట్కి వెళ్ళాము కొన్ని ఫ్లవర్స్ తెచ్చుకోవడానికి. ఇక్కడ ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. అందుకే జస్ట్ ముందు రోజు అలా వెళ్ళి తెచ్చేసుకున్నాము. అండ్ ఇండియన్ గ్రోసరీ స్టోర్స్కి వెళ్ళి మాకు కావాల్సిన పూజా సామాన్లు అవి కొన్ని తెచ్చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే నేను ప్రసాదం విషయానికి వస్తే ఒక 3 కైండ్ ఆఫ్ ప్రసాదం అయితే నేను చేస్తున్నాను. ఈ వినాయక చవితి నాకు చాలా ఫేవరెట్ అనమాట. చాలా ఇష్టంగా చేసుకుంటాను, మనస్ఫూర్తిగా చేసుకుంటాను అనమాట. అండ్ ప్రతిసారి కూడా నేను ఒక 3 నుంచి ఒక 5 వెరైటీల ప్రసాదం అయితే నేను చేస్తాను. అండ్ ఇవాళ కూడా ఒక 3 రకాల ప్రసాదం అయితే నేను పెడదాం అనుకుంటున్నాను అనమాట. అవేంటంటే నార్మల్గా కుడుములు ప్రతిసారి పెడతాను, నెక్స్ట్ బెల్ల పొంగలి, నెక్స్ట్ కొంచెం పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ టైం చూసారా 6:25. అండ్ చాలా ఎర్లీగా అయితే లేచాను ఈరోజు, బికాజ్ తనకి మా పాపకి స్కూల్ అయితే ఉంది. కొంచెం తన స్కూల్కి వెళ్ళే ముందే పూజ ఫినిష్ చేసేస్తే తను కూడా పూజలో ఉంటుంది కదా అనేసి నేను చాలా క్విక్గా లేచేసి పూజ అంతా కూడా నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట, పూజకు సంబంధించినవన్నీ కూడాను. సో ఇలాగా ప్రసాదం అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇందులోనే నేను గణేష డెకరేషన్ ఎలా చేశాను, సో బ్యాక్ డ్రాప్ ఎలా చేశాను అనేది కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అండ్ ఎలా నిమజ్జనం చేశాను అనేసి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. కంప్లీట్ వీడియో అయితే చూడండి, కొంచెం యూస్ఫుల్గానే ఉంటుంది. సో నిన్న తెచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా నేను ఇలా బకెట్లో వాటర్ పెట్టేసి అందులో పెట్టేసాను అనమాట, లేదంటే కొంచెం వాడిపోయినట్టు అనిపిస్తుంది. సో ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ కుడుములన్నీ కూడా నేను షేపింగ్ ఎలా ఇస్తాను అనేది చూపిస్తున్నాను. అండ్ ఇలాగా కొంచెం షేప్ చేసి దానికి చుట్టూ కూడా మనం ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్తో ఇలాగా కట్స్ పెట్టుకొని వచ్చేస్తే మనకి మోదకం షేప్ అయితే రెడీ అయిపోతుంది. దాన్ని అయితే నేను కొంచెం ఆవిరి పెట్టాలి కాబట్టి ఇలాగ ఇడ్లీ పాత్రలో వేసి పెట్టాను అనమాట. సో ఒక 15 minutes అలా పెట్టేస్తే మనకి ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ డెకరేషన్కి నేను ఎలా చేసుకుంటున్నాను అనేది చూపిస్తాను. అండ్ బ్యాక్ డ్రాప్గా నేను ఎటువంటి క్లాత్స్ ఏం యూజ్ చేయడం లేదు, జస్ట్ గ్రాస్తోనే నేను ఇవాళ ఈ గణేష డెకరేషన్ అనేది చూపిస్తాను. అండ్ ఇలాగా గ్రాస్ మనకి గరికి ఉంటుంది కదా, సో ఆ గ్రాస్ అంతా కూడా నేను చాలా తెచ్చాను అనమాట, సో బయట నుంచి. సో వాటిని అయితే ఈ థర్మాకోల్ యూజ్ చేసి ఇలాగా వాటికి గుచ్చేస్తూ వచ్చేసాను అనమాట. కొంచెం తిన్న లేయర్ కాకుండా థిక్గా కనిపించేటట్టు ఇలాగా ఎక్కువ గ్రాస్ పెట్టేసాం అనుకోండి, చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. అండ్ దానికి కలర్ కాంబినేషన్గా గ్రీన్ క్లాత్ నేను ఇలా టేబుల్ మీద పరిచేసాను. నెక్స్ట్ నేను తెచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా జస్ట్ ఇలాగా థర్మోకోల్కే పెట్టాను అనమాట, జస్ట్ ఫ్రంట్ పార్ట్లో మాత్రమే పెట్టాను, కొంచెం లుక్ చూడడానికి బాగుంటుంది అనేసి. మొత్తం ఫ్లవర్స్ నేను వీటికే యూజ్ చేసేయలేదు, కొన్ని దేవుడి దగ్గర పెట్టడానికి కూడా నేను కొన్ని యూజ్ చేశాను, జస్ట్ కొన్ని మాత్రమే నేను అలాగా థర్మోకోల్కి గుచ్చానమాట. నెక్స్ట్ ఒక కార్డ్బోర్డ్ లాంటివి తీసుకొని నేను ప్రిపేర్ చేసిన, అంటే నేను చేశాను కదా గణేష్ ఐడోల్, ఆ గణేష్ ఐడోల్ అయితే నేను ఆ కార్డ్బోర్డ్ మీద పెట్టేసాను అనమాట. యాక్చువల్గా ఇది నేను చాలా ముందు అంటే 2 days బ్యాకే చేసుకున్నాను. తర్వాత ఎక్కువ రోజు పిండితో చేసింది కదా, కొంచెం పులిసిపోయి పాడైపోయినట్టు అనిపిస్తుంది. అందుకని నేను దాన్ని కొంచెం 2 రోజులు ఫ్రిడ్జ్లో ఉంచేసాను అనమాట. అండ్ 2 రోజులు ఫ్రిడ్జ్లో ఉంచితే ఎలా అవుతుందో అనే భయం వేసింది, కొంచెం అణిగిపోయినట్టు అనిపిస్తుందేమో అనేసి అనుకున్నాను. బట్ షేప్ అవుట్ కాలేదు, చాలా బాగా అనిపించింది. అండ్ 2 days తర్వాత అయితే నేను ఫ్రిడ్జ్లో ఉంచి తీసేసి ఇలాగా డెకరేషన్ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట, ఫ్లవర్స్ అన్నిటితో కూడాను. ఈ పెద్ద గణేషుని పక్కన ఒక చిన్న గణేషుని కూడా పెట్టాలి, మా బుజ్జిది చేసిన గణేషుని. బట్ మా పాప అయితే ఇంకా స్టిల్ నిద్రపోతూనే ఉంది. కొంచెం లేచినాక స్నానం చేయించాక తన చేతుల మీదుగా ఇక్కడ పెట్టిద్దాం అనేసి ఆ చిన్ని గణేషుని అయితే నేను ఇంకా పెట్టలేదు. అండ్ నేనైతే గణేషుని 3 days ఉంచుతాను అనమాట. 3rd day నిమజ్జనం అయితే చేస్తాను. మరి మీరు ఎన్ని రోజులకి నిమజ్జనం చేస్తారో కామెంట్స్లో పింక్ చేయడం మర్చిపోవద్దు.
అండ్ నెక్స్ట్ నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అలాగే ప్రసాదం అంతా కూడా నేను దేవుడికైతే పెట్టేస్తాను అనమాట. సో స్కూల్కి వెళ్ళే ముందే నాకు 8:30 కల్లా ఫినిష్ అయిపోవాలనేసి నేను చకచకా చేసేసుకుంటున్నాను. ఇంకా 7:30 కల్లా మా బుజ్జిది కూడా నిద్ర లేచి చకచక రెడీ అయిపోయిందనమాట. సో తనని రెడీ చేసిన తర్వాత తను చేసిన గణేష్ని అయితే ఇప్పుడు పెద్ద గణేష్ పక్కన అయితే పెట్టేద్దాము. తను యాక్చువల్గా ఈసారి 2 చేసింది, ఎందుకంటే మేము హిందూ టెంపుల్కి వెళ్ళామని ఒక వీడియో పెట్టాను కదా, షార్ట్ వీడియో. సో దానికి ముందు ఏంటంటే నేను ఇంట్లోనే చపాతీ పిండితో, సో ఆటాతో కొంచెం తన చేత ఇంట్లో చేయించాను అనమాట. అండ్ అందుకే నెక్స్ట్ డే అక్కడ కూడా సేమ్ ఇంట్లో ఎలా అయితే చేసిందో అక్కడ కూడా సేమ్ అదే విధంగా గణేషుని అయితే చేసింది. సో ఆ క్లే గణేష్ అని అయితే ఈరోజు పెద్ద గణేష్ పక్కనైతే పెడుతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ పూజ కూడా చాలా బాగా జరుపుకున్నాము. అండ్ ఈ ఇయర్ అయితే నేను అనుకున్నవి చాలా వరకు ఆ గణేషుని ఆశీర్వాదంతో కంప్లీట్ చేయగలిగాను. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. బిఫోర్ గణేష్ చతుర్థి ముందే నేను ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ ముందే నా డ్రైవింగ్ లైసెన్స్ కూడా కంప్లీట్ చేసేసాను. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా చేతికైతే వచ్చేసింది అనమాట. సో అది ఒక గుడ్ థింగ్ బిఫోర్ గణేష్ చతుర్థి. అండ్ నెక్స్ట్ పూజ అంతా కూడా నేను చాలా బాగా చేసుకున్నాను. అండ్ ఈ గణేష చవితికి ఒక అద్భుతం కూడా జరిగింది మా ఇంట్లో. అదేంటంటే కొబ్బరికాయ విశేషం. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి 3 years అవుతున్నా కానీ నేను కొట్టిన ప్రతిసారి కొబ్బరికాయ ఒక్కటి కూడా బాగాలేదనమాట. ప్రతిసారి స్పాయిల్ అయిపోయి ఉంటుంది, వాటర్ చేంజ్ అయిపోయి ఉంటుంది, కుళ్ళిపోవడం అలాంటివి కంప్లీట్గా ఉండే అనమాట. బట్ ఫస్ట్ టైం కొబ్బరికాయ చాలా బాగుండింది అండ్ చాలా వాటర్ అండ్ చాలా బాగా అనిపించింది అనమాట. మరి ఎందుకో ఎక్కువ స్టాక్ ఉండడం వల్ల అలాగా ఉంటుందా అనేసి నాకు అర్థం కాలేదు. బట్ ఈసారి మాత్రం మేము వేరే స్టోర్, ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్నాము. సో చాలా బాగుండింది. బట్ ఇంతకుముందు కూడా నేను ఇండియన్ స్టోరే, బట్ అది వేరే స్టోర్ నుంచి తెచ్చేదాన్ని, అది ఎప్పుడూ బాగాలేదనమాట. సో చూసారా ఎంత బాగుందో, చాలా ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది ఇలా కొబ్బరికాయ ఇంత మంచిగా రావడం చూసేసి. నేను 8:30 కల్లా పూజ ఫినిష్ చేసుకోవాలని చెప్పాను కదా, బట్ అది 8:30కి పాసిబుల్ కాలేదు. 9, 8:45, 8:50 అలాగా పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో నేను పూజ ఫినిష్ చేసి ప్రసాదం ఇదంతా అయ్యేసరికి 9 అయ్యింది. బట్ ఏం పర్లేదు, డైలీ మనం ఏం లేట్గా వెళ్ళడం లేదు కదా, జస్ట్ ఒక్కరోజు ఏం కాదులే, వాళ్ళు లోపలికైతే పిల్లల్ని స్కూల్లో అలౌ చేస్తారని చెప్పేసరికి సరేలే ఏం కాదులే 9కి స్టార్ట్ అవుదాం అనేసి అయితే మేము నిదానంగా పూజ చేసుకున్నాం అనమాట. అండ్ నేను పూజ చేస్తుంటే కెమెరా ముందుకు వచ్చేసి మా బుజ్జిది ఏం చేస్తుందో చూడండి. నెక్స్ట్ హారతి ఇచ్చేసినాక తనకి లంచ్ బాక్స్లో కూడా నేను మార్నింగ్ చేసిన ప్రసాదమే పెట్టేసాను అనమాట. కొన్నిసార్లు తప్పదు, ఇంట్లో ఏది చేసింది అడ్జస్ట్ అవ్వాల్సిందేను అండ్ ఎవరైనా కానీ. సో మా బుజ్జిది కూడా మారం చేయదు, సో ఏది ఇచ్చినా తినేస్తుంది. సో తన లంచ్ బాక్స్లో కూడా నేను ఈరోజు చేసిన ప్రసాదమే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ అయితే మేము ముగ్గురం కూడా స్కూల్లో అలాగే ఆఫీస్లో డ్రాప్ చేసేసి వాళ్ళిద్దరిని ఇంటికైతే వచ్చేసాను. గణపతి బప్ప, గణపతి బప్ప. అవునా, గణేష్ పూజ అయిపోయిందా మంది? నెక్స్ట్ ఏం చేయాలి మనము? గణేష వాటర్. అవునా, దాన్నే నిమజ్జనం అంటారు. ఏమంటారు? ఎమర్జెంట్ కాదు నాన్న, నిమజ్జనం. నిమజ్జనం. వెరీ గుడ్. తెలుగు వచ్చా నీకు? నేను తెలుగు. మామ్ యు హావ్ చెప్పు నాకు తెలుగు. నేను తెలుగు నేర్చాను కాదు, నేర్చుకుంటున్నాను. సరే, తెలుగు ఎవరు నేర్పిస్తున్నారు నీకు? మమ్మీ. తెలుగులో అమ్మ. 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 మా అమ్మ. మా అమ్మ నేర్పిస్తుంది. అలా కాదు, ప్రాపర్ గా మాట్లాడాలి. నేర్పిస్తుంది. మరి తెలుగు వచ్చా నీకు? తెలుగు రాదా? వద్దు కాదు, రాదు, కొంచెం కొంచెం. అరే ప్రాపర్ గా మాట్లాడు. వచ్చు.
అండ్ నెక్స్ట్ థర్డ్ డే అనమాట. థర్డ్ డే నిమజ్జనం ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. అండ్ 3 days తర్వాత గణేశుడు చూసాను చాలా అణిగిపోయిందనమాట. అది కొంచెం పిండి పులిసినట్టు అనిపించేసింది అనమాట. అంటే ఎక్కువ రోజులు ఉంది కదా, మనం పిండితో చేసిన గణేష్ ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు అండ్ మోర్ దెన్ 5 days అసలు ఉండదండి. 3 days ఈజ్ సఫిషియంట్ యాక్చువల్లీ. 3 days కంప్లీట్గా పాడవకుండా ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం ఇలాగా అవ్వడం నేనైతే లాస్ట్ 2 yearsలో కూడా ఎప్పుడు అవ్వలేదు. ఎందుకంటే నేను ఆ రోజే చేసుకుంటాను అనమాట, గణేష చతుర్థి రోజే చేసుకుంటాను. అండ్ 3 days కంప్లీట్గా ఉంచుతాను. ఎక్కువ నాకు ఇలాగా ఫస్ట్ టైం జరిగింది. నేను ఇంతకుముందు అబ్జర్వ్ చేయలేదు అండ్ చూడలేదు కూడాను. ఇది ఇలా అయిందనమాట. కంప్లీట్ చూస్తున్నారా, ఇది 5 days 6 days అనుకుంటా. 6 days కాబట్టి పిండి పులవడం స్టార్ట్ చేసిందనమాట, అందుకే ఇలా అయ్యింది. సో థర్డ్ డే కూడా నేను ఇలాగా పూజ చేసుకున్నాను అనమాట. పూజ చేసుకుని పూజ అంతా కూడా కంప్లీట్ అయ్యాక దేవుడిని అయితే కదిలిస్తాను. సో కదిలించేసిన తర్వాత మాకు ఇక్కడ నిమజ్జనానికి ఇలాగ చెరువుల్లో ఇలాగ నదుల్లో మనం బీచ్లలో గణేశుడిని వేయడానికి లేదు, అలా వేయకూడదు కూడాను. సో దానికి ఏంటంటే నేను మా కారిడార్లో కొంచెం మాకు స్పేస్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం నీట్గా క్లీన్ చేసేసి ఇలాగా ముగ్గు పెట్టేసాను అనమాట. కొంచెం నీట్గా పెట్టుకోవాలి, నిమజ్జనం కూడా ప్రాపర్గా చేసుకోవాలి అనేసి ఇలాగా ముగ్గు పెట్టేసి పసుపు మధ్యలో పసుపు కుంకుమ వేసేసి నిమజ్జనం కోసం ఇంట్లో యూజ్ చేయని వస్తువులు ఉంటాయి కదా, ఏమైనా బకెట్స్ కానీ యుటెన్సిల్స్ కానీ వాటిని యూజ్ చేసేసి మనము గణేష నిమజ్జనం అయితే చేసుకోవచ్చు. నేను ఇలాగా యూజ్ చేయని మా బుజ్జిదాని ఈస్టర్ బకెట్ అయితే తీసుకున్నాను అనమాట. సో బకెట్లో వాటర్ తీసుకుని కొంచెం పసుపు కుంకుమ అలాగే కొన్ని ఫ్లవర్స్, మీ దగ్గర గంగాజలం కొంచెం వాటర్ ఉంటే ఏదైనా వేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ గణేషుని అయితే కదిలిస్తున్నాను అనమాట. కొంచెం కదిలిచ్చేసేసి నేను నిమజ్జనం అయితే చేసేసుకుంటున్నాను. కొంతమంది శ్లోకాలు చదువుకుంటూ నిమజ్జనం చేస్తారు. గణపతి బప్ప గణపతి బప్ప గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్కి జై అంటూ కూడా కొంతమంది నిమజ్జనం చేసుకుంటారు, అది మన ఇష్టం అనమాట. అండ్ నెక్స్ట్ నేనైతే గణేశానికి నిమజ్జనం అయితే చేసేసాను అనమాట. సో ఎలాగో మనం పిండితో చేసిందే కాబట్టి 1 day 1.5 days బాగా మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ దాన్ని అయితే నేను చెట్లకైతే వేసేస్తాను అనమాట. సో చెట్లకు పోసేస్తాను ఆ వాటర్ అంతా కూడా. సో ఈ విధంగా మా గణేష చవితి అయితే, సో వినాయక చవితి అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ కొన్ని మీరు అడిగిన క్వశ్చన్స్కి కూడా నేను డౌట్ క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. సో ఈసారి గణేష చవితికి మీరు ఏం చేస్తారంటే 3 days అంటే ఎప్పుడైతే గణేష చవితి స్టార్ట్ అవుతుందో ఆ రోజు చేసుకోవడానికి ట్రై చేయండి, పిండి అనేది అసలు పాడవదు. అండ్ ఇది ఇవాళ వీడియో అయితే. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ నా DIYస్ని మిస్ చేయకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.